డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ఇవ్వబోతుంది. హైకోర్టు కొట్టేసిన ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు ఈ కేసులో సెక్షన్ 17A పైనే వాదనలు వాడివేడిగా సాగాయి. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఏపీలో రాజకీయం మరింత వేడెక్కనుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అక్టోబర్లో తుది విచారణ జరిగిన తీర్పు ఇవాళ్టికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు చంద్రబాబు తరఫు లాయర్లు వాదిస్తూ వస్తున్న అంశం సెక్షన్ 17A. రాజకీయ కక్షతో ఉద్దేశపూర్వకంగా ఆధారాలు లేని కేసు పెట్టకుండా నివారించే ఉద్దేశంతోనే ఈ సెక్షన్ వచ్చింది. అవినీతి నిరోధక చట్టంలోని ఈ సెక్షన్ ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబుపై కేసు పెట్టడం చెల్లదనేది చంద్రబాబు తరఫు లాయర్ల వాదన. చట్టంలోకి ఈ సెక్షన్ రాకముందు అంటే 2018లో నేరం జరిగింది కనుక చంద్రబాబు అరెస్టు విషయంలో 17A వర్తించదు అనేది ప్రభుత్వం తరఫు సిఐడి చేస్తున్న వాదన. 2021లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ఇచ్చిన ఫిర్యాదుతోనే ఎఫ్ఐఆర్ దాఖలైందని, చంద్రబాబు పేరు కూడా లేని ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగానే అరెస్ట్ జరిగిందని, అందుకే ఈ సందర్భంలో సెక్షన్ 17A వర్తిస్తుందని బాబు తరఫు లాయర్లు వాదించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ Aకి సంబంధించిన ఈ తీర్పు న్యాయ వ్యవస్థలో ఓ బెంచ్ మార్క్ కాబోతోంది. అందుకే చంద్రబాబుతో పాటు దేశంలోని మిగతా పొలిటికల్ సర్కిల్స్ అన్ని ఈ తీర్పు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.